सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। रुकन असम्बली महबूब नगर एनएम श्रीनिवास रेड्डी ने वाज़ेह किया कि हम सालाबारी से मुतासरा किसानों की हर तरह से हिमायत करेंगे। गुज़िश्ता रात हुई बेवक्त बारिश और सालाबारी से महबूब नगर मंडल हुदूद के मुख्तलिफ मौज़ूआत में फसलों को बड़े पैमाने पर नुकसान पहुँचा है। मुकामी लीडरों की जानिब से इत्तला मिलने के बाद रुकन असम्बली एनएम श्रीनिवास रेड्डी ने मुकामी कायदीन और किसानों के साथ मिलकर मुतासरा फसलों का दौरा करते हुए मुआयना किया और फसलों से महरूम किसानों से मुलाकात करते हुए बात की। उन्होंने किसानों को यकीन दिलाया कि अवामी हुकूमत उनके साथ खड़ी रहेगी। बाद अज़ान उन्होंने कहा कि बेवक्त बारिश की वजह से चौधरपल्ली, जनोमपल्ली, बुकालोनीपल्ली, जमीस्तापुर, रामचंद्रापुर कुल मिलाकर महबूब नगर मंडल में 1520 एकड़ पर फसल को नुकसान पहुंचा है। उन्होंने कहा कि बेवक्त बारिशों से किसानों की फसलें ज़ाया हुई, जो कि इंतहाई अफसोसनाक है। उन्होंने रेवेन्यू और ज़राअत के हुक्काम को फौरी तौर पर मुकम्मल रिपोर्ट देने की हिदायत की। उन्होंने किसानों को यकीन दिलाया कि वह वज़ीर ज़राअत से बात करते हुए मुआवजा दिलाएंगे। इस मौके पर लाइब्रेरी चेयरमैन मल्लू नरसिम्हा रेड्डी, सुधाकर रेड्डी, गोविंद यादव, रामपुर नरसिम्हा रेड्डी, वेंकटेश यादव, नायब तहसीलदार श्याम सुंदर रेड्डी, AO श्रुति और दीगर मौजूद थे। रिपोर्ट మీదే బాధ్యత. మళ్ళీ తర్వాత కొందరికి వచ్చినాయి, కొందరికి కాబట్టి మళ్ళీ రాబర్ల పంచాయతీ ఇప్పుడే బాధ్యత అందరికీ రాయించారు. నిన్న రాత్రి పడ్డ వడగండ్ల వానకు కొన్ని గ్రామాల్లో పంట పూర్తిగా ధ్వంసమైపోయింది. ముఖ్యంగా మహబూబ్నగర్ మండలంలోని చౌదర్పల్లి, బొక్కలోన్పల్లి, రామచంద్రాపూర్, జమిస్తాపూర్, జనపపల్లి ఈ గ్రామాల్లో దాదాపుగా 1520 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇమ్మీడియట్గా నైటు MRO గారికి, తర్వాత AEO గారికి చెప్పి అన్ని గ్రామాలు తిరిగి ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిందో పూర్తి డీటెయిల్ తీసుకోమని చెప్పినట్టుగానే వాళ్ళందరూ కూడా మార్నింగ్ నుంచి ఫీల్డ్ మీద ఉన్నారు. ఎక్కడికైతే డ్యామేజ్డ్ విలేజెస్ ఉన్నాయో ఆ విలేజ్లకు పోయి రైతులతో కూడా మాట్లాడి, అక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా మాట్లాడి ఆ పంట పొలాలను సందర్శించడం జరిగింది. చౌదరిపల్లిలో 150 ఎకరాలు, బొక్కలోన్పల్లిలో 300 ఎకరాలు, రామచంద్రాపురంలో 850 ఎకరాలు, జమిస్తాపూర్లో 120 ఎకరాలు, జనపల్లిలో 100 ఎకర్స్, మొత్తం 1520 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అలాగే మ్యాంగో తోటలు కూడా ఒక 2 ఎకరాలు మ్యాంగో తోట, తర్వాత ఇంకొక 5 ఎకరాల తోట, ఇవి కూడా పూర్తిగా ధ్వంసం కావడం జరిగింది. నేను అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా సూచనలు ఇచ్చినాను. ప్రతి ఒక్క ఎకరాను కూడా మీరందరూ కూడా రిపోర్టు పంపించండి. ఖచ్చితంగా మేము ప్రభుత్వం అసెంబ్లీ నడుస్తూ ఉంది, వ్యవసాయ శాఖ మంత్రితో కూడా నేను మాట్లాడతాం. ఖచ్చితంగా పంట ఏదైతే నష్టపోయినరో రైతులు వాళ్లకు పరిహారం ఇచ్చేటట్టుగా నేను వ్యవసాయ శాఖ మంత్రితో కూడా మాట్లాడి ఖచ్చితంగా పరిహారం ఇప్పించే ఏర్పాటు చేస్తా. ఇది ఒక అకాల వర్షం, ప్రకృతి వైపరీత్యం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం, ఇది ప్రజాప్రభుత్వం, రైతులను తప్పకుండా ఆదుకుంటుంది.